నేను సపోర్ట్ చేసేది బీజేపీకి అండి. ఎందుకని బీజేపీ? ఎందుకంటే నరేంద్ర మోడీ ఫార్మర్స్కి కూడా రైతు సంక్షేమ పథకాలు, బీమా పథకాలు అవి బాగా పెట్టింది కాబట్టి నేను సపోర్ట్ చేసేది బీజేపీకి. ఎందుకంటే ఇక్కడికి డీకే అరుణక్క కూడా మంచిగా చేసింది, ఆమెనే గెలుస్తుంది పక్కా ఈసారి. ఎంపీ ఎలక్షన్స్ మహబూబ్నగర్లో జరుగుతుంది, 3 పార్టీలు పోటీ చేసినాయి కదా, ఏ పార్టీకి మీరు సపోర్ట్ చేస్తారు? బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకని బీజేపీ? నరేంద్ర మోడీ గారు చేసే కొన్ని కార్యక్రమాల వల్ల నచ్చినందుకు దేశం ఆయన చేతులు ఉంటే సురక్షితం అని చెప్పి భావించుకొని మేమంతా టీఆర్ఎస్ కార్యకర్తలు ఒకప్పుడు, ప్రస్తుతం దీనిలో జాయిన్ అయిపోయినాం ఈరోజు. సో ఇక్కడ కూడా డీకే అరుణ గారికి సపోర్ట్ చేస్తారా బీజేపీ? ఇక్కడ డీకే అన్న గారి మా క్యాండిడేట్ ఇక్కడ మాకు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాం ఇక్కడ. థ్యాంక్ యూ. ఈ ఎంపీ ఎలక్షన్లో మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు? మాది కాంగ్రెస్ పార్టీ నుంచి ఎక్కువ మాకు బలపరిచేది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి డీకే అరుణ గారు బీజేపీలోకి వచ్చారు కదా, ఆవిడకి సపోర్ట్ చేస్తారా? ఆయన మాకు ఏం సపోర్ట్ చేయము. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎవరు ఎంపీ నిలబడతారో ఆయనకే సపోర్ట్ చేస్తాం. అంటే కాంగ్రెస్ పార్టీకే సపోర్ట్ చేస్తాం. కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్. సో అంటే ఇప్పుడు మన సెంట్రల్లో చూసుకుంటే కాంగ్రెస్ అలాగే బీజేపీ ఉంది. సో సెంట్రల్లో మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు? సెంట్రల్ అంటే బీజేపీ ఉంది. సెంట్రల్లో బీజేపీ సపోర్ట్ చేస్తారు, కానీ ఇక్కడ మాత్రం బీజేపీ సపోర్ట్ చేయాలి. బీజేపీ ఇప్పుడు ఫామ్ ఉంది, టీఆర్ఎస్ పార్టీ ఉంది ఇక్కడ. దానికి ఇక ఇప్పుడు ఇంతకుముందు అయితే కాంగ్రెస్ వరకు చేశాము, ఇప్పుడు కాంగ్రెస్ అసలు ఇడిపించాము, మొత్తం టీఆర్ఎస్ పార్టీ ఫామ్ అవుతుంది. సార్, ఈ మహబూబ్ నగర్లో 3 పార్టీలు పోటీ చేస్తున్నాయి, మీరు ఏ పార్టీకి మద్దతు ఇస్తారు? మేము ఇప్పుడు బీజేపీకి మద్దతు ఇస్తాం. ఇంతకుముందు టీఆర్ఎస్ ఉన్నాం, టీఆర్ఎస్లోకి వెళ్ళి బీజేపీకి వచ్చేసినాం. మాకు డీకే అరుణ గారు సపోర్టు నుంచి ఆమె ఇక్కడ మాకు గెలవాలి, మాకు మద్దతు ఇస్తుంది కాబట్టి మేము ఆమెకు ఫుల్ సపోర్ట్ ఇస్తాం ఆమెకు. ఎందుకని మీరు టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చారు? ఇప్పుడు టీఆర్ఎస్ అంటే అది ఒక అహంకారం మీద అయిపోయింది, బీజేపీ అంటే అభిమానం మాకుంది కాబట్టి మాకు డీకే అరుణ ఇంతకుముందు కూడా కాంగ్రెస్ పార్టీలో మేము అయితే ఈ మధ్యలోనే టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయి మళ్ళీ మేము ఇప్పుడు మా సొంతంగా మేము మళ్ళీ బీజేపీలోకి పోవాలని ఇట్లా ఉన్నాం. ఇప్పుడు మహబూబ్ నగర్లో 3 పార్టీలు పోటీ చేసినాయి ఎంపీ ఎలక్షన్స్లో, మీరు ఏ పార్టీకి మద్దతు ఇస్తారు? మేము ఇంతవరకు కాంగ్రెస్లో ఉంటాం, తెలుగు వచ్చిన వరకు ఇవాళ బీజేపీలోకి రావాలని మేము మాట్లాడుకున్నాము. అందరం బీజేపీలోకి ఉండాలనుకున్నాం, బీజేపీలో మేము రావాలనుకో సిద్ధంగా ఉన్నాం. ఎందుకని బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు? ఎందుకంటే మంచిగా మాకు చేయాలని మేము కోరుకుంటున్నాం. అలాగే డీకే అరుణ గారు కాంగ్రెస్ నుంచి బీజేపీకి వచ్చారు కదా, సో ఎంతవరకు మీరు మద్దతు ఇస్తారు? మేము మా అమ్మాయి ఎంతవరకు ఉంటుందో అమ్మాయి ఇంకా మేము ఉంటాం. సెంట్రల్లో అలాగే కాంగ్రెస్ ఉంది, మోదీ గారు ఉన్నారు, ఏ పార్టీ వస్తే బెస్ట్ అనుకుంటున్నారు? మా డికారణం ఉంటేనే మాకు ధైర్యం ఏదైనా మాట్లాడాలంతే. బీజేపీ.